ఎంతటి కరుణామూర్తులు నన్ను కటాక్షించి మరలా మీ దర్శనాన్ని అనుగ్రహించారు. పుస్తకం ఇచ్చారా? ఇచ్చారు మాస్టారు. అధ్యయనం మొదలు పెట్టావా? మొదలుపెట్టాను. కొంతకాలంగా నా ప్రసంగాల ద్వారా మీరు పలికిస్తున్న మహాభారత రహస్యాలకు సంబంధించిన అంశాలు ఆ గ్రంథ శీర్షికలో కనపడ్డాయి. చదువుతుంటే ఏ వాక్యానికి ఆ వాక్యం గొప్పగా దర్శనమిస్తుంది. కానీ గ్రంథ స్వరూపం ఆకలింపుకు రావడం లేదు. గ్రంథ ప్రణాళిక ఆ గ్రంథ ప్రణాళికతో నీ జీవిత ప్రణాళిక ముడిపడి ఉంది. గ్రంథ ప్రణాళిక ముడి త్వరలో విప్పబడుతుంది. ధన్యుడను మాస్టారు. మాస్టర్ ఈకే గారి శ్రీమతి కాన్పుకై పుట్టింటికి వెళ్ళి ఉన్నారు. ఇంటిలో మాస్టర్ ఈకే గారు ఒక్కరే ఉన్నారు. రోజంతా సీక్రెట్ డాక్టరీన్ గ్రంథ అధ్యయనంలో మునిగిపోయారు. వంట కూడా చేసుకోలేదు. అర్ధరాత్రి అయింది. ఆ రోజంతా ఆహారం లేకపోవడంతో బాగా ఆకలి వేసి అర్ధరాత్రి 1 గంటకు హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి తిరిగి వస్తుండగా దారిలో ఏమైందో ఇప్పుడు మనం చూద్దాం. ఎవరది? తినడానికి నాకు ఏమైనా పెట్టిస్తారా? అలాగే, నాతో రండి. కడుపు నిండినదా? కాఫీ త్రాగుతారా? ఇదిగోండి కాఫీ. ధన్యవాదాలు. అయితే నీవు సీక్రెట్ డాక్టర్ చదువుతున్నావా? ఎవరి ఈయనకెలా తెలుసు? దివ్యజ్ఞాన సభ్యులా? నీవు సీక్రెట్ డాక్టర్ చదువుతున్నావా? అవునండి, నేను చదవడానికి ప్రయత్నిస్తున్నాను. ఈయన ఎవరో మహాత్ములు అయి ఉంటారు. ముందు ది హోలీ ఆఫ్ ది హోలీస్ అనే అధ్యాయం చదువు. ఆ తర్వాత మొదటి అధ్యాయం మళ్ళా చదువు. నీకు గ్రంథం ఇంకా బాగా అర్థమవుతుంది. అలాగేనండి. భగవద్గీత చదువు. నేను ఇదివరకే భగవద్గీత చదివానండి. అలా కాదు, మరలా చదువు. అలాగేనండి. నా త్రోవన నేను వెళ్తాను. అలాగేనండి. నమస్కారం. అయ్యో, ఆయన ఎవరో, వారి ఇల్లు ఎక్కడో కనుక్కోలేదే. మాస్టర్ ఈకే గారు కొంత తడువు ఆయన కోసం వెతికారు, కానీ కనపడలేదు. రాత్రి 2 గంటలకు ఇంటికి చేరి భగవద్గీత అధ్యయనం మొదలుపెట్టారు. తెల్లవారుజామున 4:30 గంటలకు భగవద్గీత అధ్యయనం పూర్తయింది. అప్పుడు ఏమైందో చూద్దాం. ఆహా, ఆ మహనీయుడు భగవద్గీత చదవమని ఆదేశించారు. కాదు, ఉపదేశించారు. వారలా ఎందుకు చదవమన్నారో ఇప్పుడు అర్థమవుతున్నది. ఇప్పటిదాకా నాకు అర్థమైన భగవద్గీత వేరు, ఈనాడు అర్థమైనది వేరు. అది వరకు అర్థమైనదంతా పాండిత్యము, కేవలము బుద్ధికి గమ్యమైన చమత్కారార్థములు. మరి ఈనాడు అర్థమైనదో? కాదు, ఇది అర్థమవడం కాదు, ఇది అనుభూతి. కృష్ణుడు, అర్జునుడు, సంజయుడు నా కన్నులకు వెలుగులుగా దర్శనమిస్తున్నారు. గీతలోని అంశాలన్నీ జీవితమున భాగాలుగా దర్శనమిస్తున్నాయి. అనిర్వచనీయమైన ఆనంద స్పర్శ అవిచ్ఛిన్నంగా అనుభూతమవుతూ ఉన్నది. ఆయన చెప్పిన అధ్యాయంతో సీక్రెట్ డాక్టరీన్ అధ్యయనం మొదలుపెట్టాను. ఏమిటి విచిత్రం? బల్ల మీద వస్తువులు వాటంతటవి కదులుతున్నాయి. గది అంతా ఈ మంచు పొర క్రమ్మింది ఏమిటి?
ఈ మంచు పొరలలో ఏవేవో కనబడుతున్నాయి. గోపురాలు, దేవాలయాలు, ప్రాకారాలు, విగ్రహాలు, అరణ్యాలు, పర్వతాలు, గుహలు, సెలయేళ్ళు, సముద్రములు. అదేమిటి? ఓ జలప్రళయం ఇది. ఓ పిరమిడ్లు, గ్రీకు దేవాలయాలు, చర్చి, క్రీస్తు, క్రాస్, మేరీమాత, బుద్ధుడు. ఏమిటి పుస్తకాలు? చాలా పెద్ద పరిమాణంలో ఉన్నాయి. లోపల పేజీలు కనబడుతున్నాయి. ఏమిటి పేజీలలోని బొమ్మలు? ఎవరి వ్యక్తులు గదిలోకి వస్తున్నారు, పోతున్నారు? తలపాగాల వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళు జులపాల వాళ్ళు. టోపీల వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళు గౌనుల వాళ్ళు. ఏమిటిదంతా? చాలా ఆశ్చర్యంగా ఉందే. సరే, ప్రేయరు సమయం దగ్గర పడుతూ ఉన్నది. స్నానాధికాలు పూర్తి చేసుకుని సిద్ధమవుతాను. రాత్రి 12 గంటల సమయం. నిన్న కనపడిన విచిత్ర వ్యక్తి మరలా కనపడితే బాగుండునని మాస్టర్ ఈకే గారు నిన్న ఏ ప్రదేశంలో ఆయన కనపడ్డారో ఆ ప్రదేశంకి వెళ్ళి అటు ఇటు పచార్లు చేయసాగారు. ఒక అరగంటకు ఒక నవ్వు వినపడింది. చూడగా ఆ విచిత్ర వ్యక్తే. వారి మధ్య ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. నమస్కారం అండి. మీ పేరు, మీ వివరాలు తెలుసుకోవచ్చునా? అవి అప్రస్తుతం. మీకు ఆహారం ఏమైనా పెట్టించమంటారా? అడిగినప్పుడు మాత్రమే ఆ పని చేయాలి. క్షంతవ్యుడను. భగవద్గీత అధ్యయనం చేశావా? మీరు చెప్పిన తర్వాత అధ్యయనం చేశాక నాకు భగవద్గీత ఉపదేశం సరి అయిన రీతిలో అనుభూతికి వచ్చింది. కొంతవరకు వచ్చింది. సీక్రెట్ డాక్టరీన్ చదవడం మొదలుపెట్టావా? మొదలుపెట్టాను. నాకు తెలుసు, కొన్ని దర్శనాలు కలిగాయి. అవునండి. ఇదిగో ఈ కాగితం మీద ఉన్న బొమ్మను చూడు. ఇలాగే గీసి ఆ కాగితాన్ని సీక్రెట్ డాక్టరీన్ గ్రంథంలో ఉంచి చదువు. అలాగేనండి. ఈ రోజు నుంచి డైరీ వ్రాయి. డైరీ అట్ట ఆరెంజ్ రంగులో ఉండాలి. ఆ డైరీ ఎప్పుడూ నీతోనే ఉంచుకోవాలి. ఏ రోజు భాషించిన విషయాలు ఆ రోజు తేదీ వేసి డైరీలో వ్రాయాలి. నా అనుమతి లేనిదే డైరీ ఎవరికీ చూపరాదు. ఇందులోని విషయాలు ఎవరితో చర్చించడం, విమర్శించడం చేయరాదు. అలాగేనండి. అంతేకాదు, ఆ భాషించిన విషయాలు ఆచరణలో పెట్టాలి. నీ సొంత ప్రయోజనాలకై ఎవరిని ఏది అర్థించరాదు. నాకిది కావాలి అని మనస్సున దేనిని నిలువనీయరాదు. నిన్ను గూర్చి గాని నీ గ్రంథాల గూర్చి గాని ఎవ్వరిని అభిప్రాయాలు అడగరాదు. నీ గూర్చి ఇతరులు ఏమనుకుంటున్నారు అనే ప్రశ్న పుట్టరాదు. నా అనుమతి లేనిదే నన్ను గురించి, మన సమావేశాల గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. నేను బోధించిన, నీ మనస్సుకు భాషించిన విషయాలు ఉపన్యాసాలలో చెప్పవచ్చు. జ్యోతిషము, సాముద్రికము, శకునము, తంత్రశాస్త్రము అధ్యయనం చేయాలి. ఎవరితో మాట్లాడుతున్నా వారిని దైవంగా ఆరాధించాలి. వారి మాటల ద్వారా వ్యక్తమవుతున్న దైవవాక్కును గ్రహించాలి. అలాగేనండి. మాస్టర్ ఈకే గారు సీక్రెట్ డాక్టరీన్ గ్రంథ అధ్యయనం చేయడం పూర్తయిన రోజది. ఆ రోజు రాత్రి ఈకే గారు ఇంటిలో ఉండగా గోడలో నుంచి విచిత్ర వ్యక్తి సాక్షాత్కరించారు. అప్పుడేమైందో చూద్దాం. నమస్కారం అండి. ఈ గోడలో నుండి ఎలా రాగలిగారు? నీవు రావచ్చు, అది పెద్ద విషయమేమీ కాదు. ఈ రోజుతో సీక్రెట్ డాక్టరీన్ గ్రంథాధ్యయనం ముగిసింది. అందుకే నేను వచ్చాను.
నన్ను ఎందుకు ఇలా అనుగ్రహిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు? నీవు ఒక కార్యక్రమానికై ఎన్నిక చేయబడ్డావు. నీ పవిత్రత జగన్మాతకు ఆనందాన్ని కలిగించింది. నీ నుండి దివ్య శక్తులు, పరమ గురువులు పనిచేస్తున్నారు. ఆ ప్రణాళిక ఎప్పటికప్పుడు నేను నీకు తెలియజేస్తుంటాను. ఇది 3 దశాబ్దాల పాటు జరుగుతుంది. చాలా శ్రమతో కూడిన పని, పూలబాట కాదు. త్రోవలో ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతాయి. నీకిష్టమైతే ఈ కార్యక్రమంలోకి దిగు. కాకపోతే ఒక మాట, ఒకసారి ఒప్పుకొని దిగాక కాదనడానికి వీలు కాదు. కత్తి మీద నడక సుమా, ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. సిద్ధమేనండి. తొందరపడకు. 1 వారం గడువిస్తున్నాను. ఆలోచించుకో. జగన్మాత ప్రేరణ నీకుంది. నీకు వృత్తి, సంసారం ఉంది. సుఖంగా ఉన్నావు. నీవు ఇష్టపడితే ఈ గోదాలోకి దిగు. వారం తర్వాత మరలా విచిత్ర వ్యక్తి ప్రత్యక్షం కాగా మాస్టర్ ఈకే గారు తమ సంసిద్ధతను తెలియజేశారు. అనంతరం ఆయన అనుమతిపై డాక్టర్ సుశీలమ్మ, డాక్టర్ విమలమ్మ అను సోదరీమణులకు మాస్టర్ ఈకే గారు సీక్రెట్ డాక్టరీన్ బోధించడం మొదలుపెట్టారు. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. పరమ గురువుల నెరుగవలెనండి, సద్గురువు కృపకై యోగ సాధన చేయవలెనండి. పరమ గురువుల నెరుగవలెనండి, సద్గురువు కృపకై యోగ సాధన చేయవలెనండి.